హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా. సో ఆ ట్రేడ్ అనాలిసిస్ చూద్దాం. బట్ దాని ముందు చిన్న మెసేజ్. ఫ్రమ్ నౌ ఐఎమ్ ఒఫిషియల్ పార్ట్నర్ ఆఫ్ ఎల్ఐస్ బ్లూ. ఐ వాజ్ అప్రూవ్డ్ విత్ ఎ ఫ్రాంచైజ్ విత్ దెమ్. సో ఐఎమ్ ట్రయింగ్ విత్ సమ్ అదర్ బ్రోకర్స్ టు, బట్ ప్రజెంట్ అయితే ఎల్ఐస్ బ్లూ ఫ్రాంచైజ్ తీసుకున్నాను. సో ఎవరికైనా డిమాట్ అకౌంట్ లేని వాళ్ళు ఉన్నా, లేదంటే ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఏదైనా అకౌంట్ ఉన్నా ఎల్ఐస్ బ్లూ ఓపెన్ చేద్దాం టు సపోర్ట్ మీ అనుకుంటే నా ఈమెయిల్ ఐడి ఎక్కడ ఉంది, mrprofitabletrader@gmail.com. నాకు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మెసేజ్ చేయండి. అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ గైడ్ చేస్తాను. అండ్ ఛార్జెస్ అనేవి సేమ్. ఇట్ ఈస్ ఎ డిస్కౌంట్ బ్రోకర్. సేమ్ $0 వీటిలాగే అప్స్టాక్స్ వీటిలాగా అవుతాయి ఛార్జెస్. అండ్ నా డిస్క్రిప్షన్ అనేది డిమాట్ అకౌంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. జస్ట్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి అండ్ మీరు ఓపెన్ చేసుకుంటే ఓన్గా నాకు దీనికి మెయిల్ చేయండి. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను కాంటాక్ట్ చేస్తాను. ఐ విల్ యాడ్ యూ ఇన్ మై కాంటాక్ట్ లిస్ట్ నా గ్రూప్లో. సో మీకు నేను పర్సనల్గా గైడెన్స్ కూడా ఇస్తాను. జస్ట్ ట్రైనింగ్ అని కాదు, ఇన్వెస్టింగ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదంటే స్ట్రాటజీస్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఐ విల్ హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఓకే, లెట్స్ గో ఇంటు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజ్. సో ఈ వీడియోలో ఈరోజు ట్రేడ్ అనాలిసిస్ చూద్దాం. సో మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, స్మాల్ కరెక్షన్ వచ్చి దాని క్లోజింగ్ ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పా కదా, ప్రీవియస్ డే క్లోజింగ్ లెవెల్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా వర్కౌట్ అవుతుంది. సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఓపెనింగ్ రేంజ్కి వెళ్ళింది, అక్కడ నుంచి రిజెక్షన్ వచ్చింది. మళ్ళీ మనం ప్రీవియస్గా డ్రా చేసుకున్న లైన్స్ దగ్గర సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళింది అండ్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో పెద్దగా మూవ్ అయితే ఏం లేదు, వాల్యూమ్ లేదు. ఈ క్యాండిల్స్ అన్నీ వితౌట్ వాల్యూమ్. ఈ ఒక్క క్యాండిల్లో వాల్యూమ్ వచ్చింది, మళ్ళీ అన్నీ నో వాల్యూమ్. మళ్ళీ ఈ క్యాండిల్లో లైట్గా వాల్యూమ్ వచ్చింది, ఇంకంతే. సో వాల్యూమ్ అనేది అంత ఇంపార్టెంట్గా ఎందుకు చెప్తానంటే వాల్యూమ్తో ఒక స్ట్రాటజీ ఉంది. ఈ గ్రీన్ క్యాండిల్లో 50K వాల్యూమ్ వచ్చి 85,000 వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ చూడండి నెంబర్ 85,000 వాల్యూమ్ వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో క్యాండిల్ ఇమీడియట్గా ఒక 50K అబోవ్ వాల్యూమ్ వస్తే 2 క్యాండిల్స్లో మంచి వాల్యూమ్ వస్తే అప్ సైడ్కి స్మాల్ కరెక్షన్ రాగానే కొన్ని లెవెల్స్ దగ్గర మనం కాల్ బై చేస్తే విల్ గెట్ విత్ 20 to 30 పాయింట్స్. సో అదొక స్ట్రాటజీ ఉంది. సో నేను వాల్యూమ్ అనేది కంపల్సరీ చేస్తాను. అంటే ఇమీడియట్గా కాల్ తీసుకోమని కాదు, అది కొద్ది కరెక్షన్ అయ్యాక. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది కదా, నెక్స్ట్ క్యాండిల్ కూడా అబౌవ్ 50K వాల్యూమ్తో ఒక క్యాండిల్ వచ్చింది అనుకోండి. దెన్ ఇలా కొంచెం కరెక్షన్ అయ్యాక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర వీ కెన్ గో ఫర్ కాల్. అది కూడా కంపల్సరీ వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ అని కాదు, ఏ స్ట్రాటజీ అయినా 60 to 70% ప్రాబబిలిటీ ఉంటుంది. దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తే అంత బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్కి వచ్చాక కాల్ తీసుకుంటే చిన్న స్టాప్ లాస్తో అయిపోతుంది. వర్కౌట్ అయితే పెద్ద రివార్డ్ వస్తుంది. అదే మనము అంటే ఈరోజు వాల్యూమ్ లేక స్లోగా వెళ్ళింది, వాల్యూమ్ ఉంది ఇమీడియట్గా వెళ్తుంది. ఓకే, అదే ఇక్కడ కాల్ తీసుకున్నాం అనుకోండి, మన స్టాప్ లాస్ ఉంది పెద్దది అయిపోతుంది. ఓకే, సో నా వాల్యూమ్ చూడక అది ఒకటే రీజన్. అండ్ ఈరోజు అయితే నేను ఎక్కువ బ్యాంక్ నిఫ్టీలో చేయలేదు, సెన్సెక్స్లో చేశాను. దానికి రీజన్ చెప్తాను. బట్ నిన్నటి నేను వీడియో చేయలేదు కదా, సో ఇంత మూవ్ ఎందుకు వచ్చింది అన్నది నేను చెప్తాను. ఇంత మూవ్ రావడానికి రీజన్ ఏంటంటే నేను హోల్డ్ చేశాను. నిన్న నిఫ్టీ చేశాను, ఈరోజు సెన్సెక్స్ చేశాను. నేను ఎక్కువ ముందు బ్యాంక్ నిఫ్టీయే చూపించేవాను మీకు. బట్ ప్రీమియం 300 రూపీస్ అది బై చేస్తాను నేను యూజువల్గా. 250-300 ఉన్నది. అది ఎలా పెద్ద మూవ్స్ వచ్చినప్పుడు ఓకే, కానీ ఇంత చిన్న మూవ్స్లో ఆ ప్రీమియంతో ఎక్కువ స్కాల్పింగ్ చేయాలన్నా అది టూ మచ్ రొటేషన్ అయిపోద్ది మనీ. సో నాకు అది కంఫర్టబుల్ అనిపించలేదు. నిన్న బాగా సైడ్ వేస్ ఉంది ఈ లెవెల్ వరకు. అదే మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూపిస్తున్నా కానీ నిఫ్టీ కూడా ఇంతే మూవ్ అయింది. సో ఇట్స్ ఓకే. సో చాలా స్లో ఉంది. నేను ఏం చేశాను అంటే సమ్ టైం చూసి మార్నింగ్ అయితే లాస్ అయ్యాను, దాన్ని రికవర్ అయిపోయాను. స్కాల్పింగ్స్ చేశాను. నిఫ్టీ అయితే నేను 90 రూపీస్ ప్రీమియం ఉన్నట్టు తీసుకుని స్కాల్పింగ్ చేశాను. అది 90 అది ఎందుకు నిఫ్టీ అంటే ఎక్స్పైరీ డే కదా నిన్న నిఫ్టీ. సో ప్రీమియమ్స్ తక్కువ ఉంటే ఐ కెన్ గో విత్ సమ్ వాట్ బిగ్ క్వాంటిటీ దాన్ బ్యాంక్ నిఫ్టీ. ఇది 300 పెట్టి బ్యాంక్ నిఫ్టీ కొనేవాళ్ళు 90-100 రూపీస్ నిఫ్టీలో వేద్దామని పిక్ చేసుకుంటే ఐ కెన్ గో విత్ గుడ్ క్వాంటిటీ కదా. సో నా ఇంత సైడ్ వేస్లో నేను ఎక్కువ పాయింట్స్ క్యాచ్ చేయడం కష్టం. బట్ గుడ్ బిగ్ క్వాంటిటీతో ఫ్యూ పాయింట్స్ నేను క్యాచ్ చేస్తే నిఫ్టీలో ఐ కెన్ క్లోజ్ ద సిస్టమ్ ఫర్ ద డే. సో ఆ స్ట్రాటజీతో వెళ్ళాను, కానీ నేనైతే క్లోజ్ చేయలేదు తక్కువ పాయింట్స్తో.
రీజన్ ఏంటంటే న్యూస్ పాయింట్స్ వచ్చాయి, యూఎస్ ఫ్యూచర్స్ పాజిటివ్ ఉంది. ఐ మీన్ ఓపెనింగ్ అప్పుడు తక్కువ ఉంది పాజిటివ్, ఆఫ్టర్నూన్ టైంకి 100 పాయింట్స్ అరౌండ్ పాజిటివ్లోకి వెళ్ళింది. యూకేలో రేట్ కట్స్ ఉన్న న్యూస్ ఉంది ఈరోజు, రేట్ కట్ అని నేను చూసే వెబ్సైట్లో. చైనీస్ గవర్నమెంట్ కూడా 50 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పి న్యూస్ వచ్చింది. సో ఐ థాట్ ఎంత పెద్ద మూవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేసా డేలో ఒకసారి అయినా. బట్ బిగ్ ప్లేయర్స్ ఏంటంటే అరౌండ్ 2 o'clock వరకు ప్రీమియం డికే కోసం అలా ఉంచేశారు. సో మనం అయితే ఉండలేం కదా, ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే ప్రీమియం చాలా ఫాల్ అయిపోతాయి. సో నేను తీసుకున్న ప్రీమియం 90కి 24,900, అది అప్ సైడ్ 110కి వెళ్ళేది, డౌన్ సైడ్ 75కి వచ్చేది ఇలా అప్ అండ్ డౌన్స్లో. సో ఇంకా అరౌండ్ 111 అలా నేను సెల్ చేస్తాను. అఫ్కోర్స్ క్లోజ్ అయ్యాక 489కి వెళ్ళింది ఈ లెవెల్కి, బట్ ఇట్స్ ఓకే. అది ఇంకో రోజు ఇంకో ఆపర్చునిటీ వస్తుంది, సో ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అట్లీస్ట్ ప్రాఫిట్లో క్లోజ్ చేసాం, అది ఒకటే మన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. సో ఈ క్యాండిల్స్ అన్నీ చూసారు కదా, వాల్యూమ్తో వచ్చాయి. నేను చెప్పా కదా నాకు వాల్యూమ్ యొక్క ఇంపార్టెన్స్. మీరు నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అయితే ఇక్కడ చూడండి, 113,000, 159,000. సో మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో స్మాల్ కరెక్షన్ వచ్చాక యూ కెన్ గో. అంటే పెద్ద కరెక్షన్ ఏం రాలేదు, కానీ ఇంత వాల్యూమ్ వచ్చాక మేబీ సమ్వేర్ అరౌండ్ హియర్ కరెక్షన్ అయితే దెన్ యూ కెన్ గో, ఓకే, అప్ సైడ్కి. సో బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్పాను కదా, ఈరోజు నేనైతే సెన్సెక్స్ చేశాను. సేమ్ ప్రీమియమ్స్ గురించే. సెన్సెక్స్ అయితే నేను వచ్చిన ఫస్ట్లోనే ట్రేడ్ చేశాను. సెన్సెక్స్ వచ్చిన స్టార్టింగ్లో, అది అప్పుడు వాల్యూమ్ ఉండేది కాదు, బట్ ఐ థింక్ ఇట్స్ బెటర్ నౌ. సో సమ్ బ్యాంక్ నిఫ్టీ స్కాల్పింగ్ చేశాను మార్నింగ్ అరౌండ్ 10 o'clock వరకు. దాని తర్వాత సెన్సెక్స్కి మూవ్ అవ్వడం అనిపించి ఈ రేంజ్, ఈ బార్ ఈ రేంజెస్ మార్క్ చేసుకున్నాను. సో స్కాల్పింగ్ చేశాను. మరీ స్మాల్ క్యాండిల్స్ ఇందులో అయిపోయి, బట్ తక్కువ ప్రీమియమ్స్ వల్ల ఐ కెన్ గో బిట్ అగ్రెసివ్ అండ్ ఐ క్లోజ్ ఇట్ ఇన్ ప్రాఫిట్. ఓకే, సో పొజిషన్స్ అయితే హ్యావెల్స్ చేశాను. నేను స్టాక్ ఆప్షన్స్ కూడా ఒక 2-3 weeks నుంచి చేస్తున్నా, కొన్ని వీడియోస్లో చూపించాను. స్ట్రాటజీస్ ట్రై చేస్తున్నా. అది 2,000 పాలిక్యాబ్లో లాస్ అయ్యాను. బాగా అయిందే తీసుకున్నాం, కానీ అసలు మూమెంట్ ఏం కనిపించలేదు. సో ఐ క్లోజ్ ఇట్. ఆల్మోస్ట్ డే అండ్ కూడా అలాగే ఉంది ప్రీమియం. బీపీసీఎల్ స్మాల్ ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీ చెప్పా కదా తక్కువ చేసా ఈరోజు. ఫస్ట్ ట్రేడ్ చిన్న లాస్తో క్లోజ్ చేసా, దాని తర్వాత 2 trades ప్లస్లో క్లోజ్ అయినాయి. తర్వాత అన్నీ సెన్సెక్స్ ట్రేడ్స్, ఆల్ దీస్. కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ రెండు వేసాను. ఎక్కువ ట్రేడ్ సైడ్ పుట్ సైడే, ఎందుకంటే ఆప్షన్ చైన్లో ఐబీ అనేది పుట్ సైడ్ ఎక్కువ ఉంది. అండ్ సో ఇంత సైడ్ వేస్ ఉన్నా, మార్కెట్ ఎంత సైడ్ వేస్ ఉన్నా సరే ఐబీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాండిల్స్ అవుతాయి, కానీ అది కాల్ సైడ్ వెళ్ళినప్పుడు స్లోగా పెరుగుద్ది ప్రీమియం, ఒక పుట్ సైడ్ ఫాస్ట్గా పెరుగుద్ది ప్రీమియం, మన ఆప్షన్ ప్రీమియం. సో మనకు ఎక్కువ టైం వెయిట్ చేసే పని ఉండదు. సో నేను ఐబీ ఎటువైపు ఉంటే అటువైపే తీసుకొని చూస్తాను. పుట్ సైడ్ ఐబీ ఎక్కువ ఉంటే ఎన్ని గ్రీన్ క్యాండిల్స్ వచ్చినా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర పుట్ తీసుకుంటాయి, ఎందుకంటే అది చిన్న మూవ్కి డౌన్ సైడ్ మూవ్ ఇస్తే చాలు మనకు 20-30 points బిగ్గా వస్తుంది. ఓకే, I hope you all like this video. Thank you.